బిగ్ బాస్ హౌస్ లోకి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రీతు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే రీతుకి ఈ రోజు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అదిరిపోయే కౌంటర్ ఇచ్చుకున్నారనే చెప్పాలి. ముందుగా అమ్మ ప్రతివత శిరోమణి అని సంబోధిస్తూ రీతుపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. సార్ నేను ఆ మాట నేను ఎందుకు అన్నానో తెలుసా సార్, అందులో తప్పు లేదు సార్, శ్రీజ కావాలని ప్రొవైడ్ చేస్తుంది సార్ అంటూ చెప్తుంటే, సరే నువ్వు ఏ సందర్భంలో అన్నావో ఎందుకు అన్నావో నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తాను అంటూ ఏదైతే రీతు ప్రతివత శిరోమణిలాగా మాట్లాడుకు శ్రీజ అన్నదో ఆ వీడియోను వేసి చూపించడంతో ఒక్కసారిగా హౌస్ లో ఉన్న వాళ్ళతో పాటు ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. అవును రీతు, నువ్వు అసలు చదువుకున్న అమ్మాయివే కదా, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే, ఆ వర్డ్కి అర్థం నాకు తెలియదు సార్, కానీ అది తప్పు కాదు సార్ అంటే, సరే అది నీ దృష్టిలో తప్పు కాదంటున్నావు కదా, ఒకసారి ఆడియన్స్ని అడిగి తెలుసుకుందామంటూ ఆడియన్స్ని అడిగితే అది ఒక అమ్మాయి మాట్లాడుతూ అది తప్పే సార్ అని చెప్పడంతో చూసావా ఆడియన్స్ కూడా తప్పంటున్నారు. ప్రతివత శిరోమణి అనే మాటలు ఇంత పెద్ద టెలివిజన్ షోలో ఒక అమ్మాయి పట్ల ఎలా మాట్లాడతావు, అసలు నిన్ను మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా, అంతేకాకుండా నువ్వు హౌస్ లోకి ఎందుకు వచ్చావు అనేది పూర్తిగా మర్చిపోయావు. ఎప్పుడు చూసినా డెమోన్ పవన్ వెనకాలే తిరుగుతూ నీ కాలక్షేపాన్ని ఇది చేసుకుంటున్నావు తప్ప డెమోన్ పవన్ కి పులిహార కలిపి తినిపించడం తప్ప నీ ఆట ఏమీ కనిపించట్లేదంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున రీతు మీద ఫైర్ అయ్యారు. అయితే రీతు మరొకసారి, సార్ నేను కావాలని అనలేదు సార్, నేను మామూలుగానే క్యాజువల్గా అన్నానంటే ఏదైనా సరే ఒక్కసారి తప్పు చేసినా తప్పే, 100 సార్లు తప్పు చేసినా తప్పే, ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను అంటే ఈలోగా రీతు సారీ శ్రీజ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఫైనల్గా వీకెండ్ నాగార్జున వచ్చే వారం కనుక నీ గేమ్ బాగోపోతే నాకు కాదు బయట ఆడియన్స్ నిన్నే బయటకు తీసుకెళ్ళిపోతారంటూ చిన్న హింట్ కూడా ఇచ్చారు. వీకెండ్ వచ్చిన నాగార్జున ప్రతిసారి రీతుకి బయట ఏం జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా తన గేమ్ కన్నా డెమోన్ పవన్ గేమ్ మీద ఫోకస్ పెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మొత్తానికి ప్రతివత శిరోమణి అనే మాట తప్ప, లేకపోతే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అలా మాట్లాడటం తప్ప రీతు విషయంలో అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.